అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తయారయ్యే లడ్డూ ప్రసాదాలకు ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది. అంటే శ్రీవారి లడ్డూ తయారీలో శ్రేష్టమైన నెయ్యిని దానికి అవసరమైన ముడి సరుకులను వినియోగిస్తుంటారు. అయితే భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ యొక్క లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున చెలరేగడం దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం వివాదాన్నే రేపింది. అయితే ఈ యొక్క లడ్డూ తయారీలో పశువు కొవ్వుకు సంబంధించి, అలాగే పంది కొవ్వు, అలాగే చేప నూనెకు సంబంధించి కల్తీ జరిగినట్లు కూడా ఆరోపణలు పెద్ద స్థాయిలో వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీడీబీ కూడా తన నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో జరిగినట్లు అంటే కల్తీ జరిగినట్లు కూడా వారి యొక్క నివేదిక తెలిపినట్లు టీటీడీ కూడా సమర్థించడం జరిగింది. అంటే ఈ యొక్క పూర్తి అంశానికి సంబంధించి కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై, అలాగే FSSAI కూడా దీనికి అనుగుణంగా దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా FSSAI కూడా అందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI దర్యాప్తు సంస్థ ద్వారానే ఈ యొక్క విచారణ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇందుకు అనుగుణంగా త్రిసభ్యుతో అంటే 5 మంది సభ్యులను ఏర్పాటు చేసి వారి ద్వారానే ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం తిరుపతికి సంబంధించి ఆ యొక్క CBI సిట్ బృందం విచారణకు అడుగులు వేస్తుంది. అంటే AR ఫుడ్ సంబంధించి టెండర్దారులు ఎవరైతే ఉన్నారో వారు సబ్లీజ్కి ఇచ్చి వారి ద్వారా అంటే మరొక సంస్థ నుంచి ఈ యొక్క లడ్డూ తయారీకి అవసరమయ్యే నెయ్యిని సరఫరా చేసినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. దీనిపై సిట్ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి 4 DSPలు 3 CIలు కూడా తిరుపతికి రావడం జరిగింది. ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వేగవంతం చేయడానికి అంటే విచారణను వేగవంతం చేయడానికి కూడా అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. వీరితో పాటు మరోవైపు టీటీడీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అవసరమైన భవనాన్ని, కంప్యూటర్లు, వాహనాలు, అలాగే ఏదైతే ఆ రికార్డులను సేకరించిన విచారణకు సంబంధించి సేకరించిన రికార్డులను, డేటాను కూడా భద్రపరచుకోవడానికి అనువైన ప్రదేశము, అలాగే వారికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేదానికి కూడా ఓ గదిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీని కోరడం జరిగింది అధికారులు. అందుకు అనుగుణంగా కూడా వారు ఓ భవనాన్ని కూడా అంటే తిరుపతిలో శ్రీదేవి భూదేవికి సంబంధించి కాంప్లెక్స్లో ఓ గదిని కూడా కేటాయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నిన్న శనివారం మధ్యాహ్నం దిండిగల్లో ఉన్న AR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇక్కడ నుంచి సిట్ బృందం వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ సుమారు 14 గంటల పాటు అక్కడ ఉన్న అధికారులను, ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులతో సిట్ బృందం పూర్తి స్థాయిలో వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ యొక్క కల్తీ నెయ్యిని సరఫరా చేశారో టీటీడీకి, దానికి సంబంధించి కొన్ని శాంపుల్స్ని కూడా సేకరించారు. దీనికి సంబంధించి ముడి పదార్థాలను ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఏ సంస్థల నుంచి ఏ మేరకు తిరుమలకు సరఫరా చేశారు, ఈ ల్యాబ్లో అంటే వాటి పరీక్షలు నిర్వహించిన ఆ యొక్క శాంపుల్స్ కూడా పూర్తి స్థాయిలో సేకరించి సిట్ బృందం విచారణ జరుపుతోంది. 14 గంటల పాటు విచారణ జరిపినట్లుగా కూడా సూచనప్రాయంగా తెలుస్తోంది. దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసం సిట్ బృందం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ యొక్క సిట్ బృందానికి సంబంధించి 5 మందితో పాటు ఏర్పడిన ఈ సిట్ బృందంలో హైదరాబాద్ జోన్ డైరెక్టర్, CBI జోన్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూర్తి విచారణ జరిగే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 4 బృందాలుగా ఏర్పాటైన ఈ యొక్క సిట్ బృందం వారి అవసరాలకు సంబంధించి మొత్తం 30 మంది సిబ్బంది అవసరమవుతారని కూడా పై అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగానే 4 DSPలు, 8 మంది CIలు, 2 SIలతో పాటు మరికొంతమంది సిబ్బందిని కూడా వారికి అవసరం మేరకు తీసుకోవడం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసం అంటే శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ యొక్క అంశం పైన వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసం సిట్ బృందం వేగంగా అడుగులు వేస్తోంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.